హాయ్ ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు అవర్ ఛానల్ షేర్ చాట్ గురు. గాయస్ యొక్క వీడియోలో మనం ఎలాంటి యాప్ యూజ్ చేయకుండా వేరే వాళ్ళ వాట్సాప్ స్టేటస్ని మన ఫోన్ గ్యాలరీలోకి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సో ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, ఏ మొబైల్ అయినా సరే చాలా ఈజీగా వేరే వాళ్ళ స్టేటస్ని ఎలాంటి యాప్ యూజ్ చేయకుండా మన ఫోన్ గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. అది ఎలానో మీకు ఈ వీడియో కంప్లీట్గా చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో ఇస్తే దయచేసి ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ యొక్క వాట్సాప్ స్టేటస్ అనేది కనుక అప్డేట్ చేసుకోండి. సో అప్డేట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకు స్టేటస్లు ఉంటాయి కదా. సో మనం ఎవరి స్టేటస్ని అయితే కనుక డౌన్లోడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ స్టేటస్ మొత్తం కూడా మనం చూడాలన్నట్టు. నేను ఆల్రెడీ చూశాను. ఇలా మీరు ఎవరి స్టేటస్ని అయితే డౌన్లోడ్ చేయాలనుకున్నారో ఆ స్టేటస్ మొత్తం కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చూసిన తర్వాతకి సో ఇప్పుడు మీ ఫోన్లో ఫైల్ మేనేజర్ యాప్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఈ ఫైల్ మేనేజర్ యాప్ని ఓపెన్ చేయండి. సో ఇలా ఓపెన్ చేసినాక ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ డిస్ప్లే హిడెన్ అండ్ ఫైల్స్ అనేసి ఉంది కదా, సో దీన్ని ఎనబుల్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ హిడెన్ ఫైల్స్ అనేసి ఉంది కదా, సో దీన్ని ఎనబుల్ చేసుకోవాలి. సో దీన్ని ఎనబుల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టోటల్గా బ్యాక్ వచ్చేసుకొని ఫైల్ మేనేజర్ యాప్లోనే మన ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది కదా, డివైస్ స్టోరేజ్ అనేసి. సో ఇంటర్నల్ స్టోరేజ్ అన్నా డివైస్ స్టోరేజ్ అన్నా ఒకటే. సో ఈ డివైస్ స్టోరేజ్ కానీ ఇంటర్నల్ స్టోరేజ్ అని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుంటే కొన్ని మొబైల్స్కి వేరేలా ఉంటుంది, కొన్ని మొబైల్స్కి వేరేలా ఉంటుంది. సో నేను రెండింటికి కూడా మీకు చూపిస్తాను, రెండు మొబైల్స్ కూడా. సో ఇలా ఇంటర్నల్ స్టోరేజ్ని క్లిక్ చేయగానే ఇందులో మనకు వాట్సాప్ అనే ఆప్షన్ చూడండి ఇక్కడ. సో వాట్సాప్ అనే ఫోల్డర్ ఉంటుంది కదా, సో దీన్ని క్లిక్ చేసుకోండి. సో దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు మీడియా అనే ఆప్షన్ చూడండి. సో ఈ మీడియాని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుంటే ఇందులో మనకు స్టేటస్ అనే ఫోల్డర్ ఉంటుంది చూడండి. ఈ స్టేటస్ ఫోల్డర్ని క్లిక్ చేసుకుంటే మనం చూసిన వాట్సాప్ స్టేటస్లు అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఇక్కడ నుంచి కావాలంటే చూసుకోవచ్చు. స్టేటస్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు మీరు దేంట్లో చూడాలంటే దాన్ని ఓపెన్ చేస్తే మనం డైరెక్ట్గా ఈ విధంగా అయితే కనుక ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ చేసి చూడొచ్చుకో. దీన్ని మన గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలనుకుంటే కనుక సో ఇక్కడ చూడండి. సో నేను గ్యాలరీ కూడా మీకు చూపిస్తాను. నా గ్యాలరీలో ఇక్కడ చూడండి, మన గ్యాలరీలో ఏం లేదు కదా, దాన్ని ఇప్పుడు నేను సేవ్ చేసి మీకు చూపిస్తాను చూడండి. సో ఓకే, సో మీరు ఏదైతే సేవ్ చేయాలనుకున్నారో సో దాన్ని క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసి చూడండి, ఒక రెండు అంటే రెండు డైరెక్ట్గా ఇలా సేవ్ చేసుకొని ఇక్కడ మనం కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా దీన్ని వాట్సాప్ స్టేటస్ కూడా షేర్ చేసుకోవచ్చు. డైరెక్ట్ చూడండి. సో క్లిక్ చేసుకుని డైరెక్ట్గా మనం వాట్సాప్ స్టేటస్ కూడా షేర్ చేసుకోవచ్చు. కానీ మనం దీన్ని గ్యాలరీలో డౌన్లోడ్ చేసుడు కదా, ఇక్కడ మనకు కట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ కట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో కట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మన సేమ్ లోకల్ అనే ఆప్షన్ లోకల్ ఫైల్స్లోకి వెళ్ళండి. సో వెళ్ళేసిన తర్వాతకి ఇక్కడ మీరు ఏదైనా ఒక ఫోల్డర్ని క్లిక్ చేసుకొని డైరెక్ట్గా మనము అందులో షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మూవీస్ అనే ఫోల్డర్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసుకొని డైరెక్ట్గా నేను పేస్ట్ చేస్తున్నాను. కట్ చేసిన రెండు కూడా పేస్ట్ చేస్తే మనకు ఆ వీడియోస్ అనేవి ఇక్కడ యాడ్ అయిపోయినాయి చూడండి. సో ఇప్పుడు మన గ్యాలరీ ఓపెన్ చేద్దాం చూడండి ఇక్కడ. సో చూడండి ఇక్కడ రెండు కూడా యాడ్ అయిపోయినాయి చూడండి వీడియోస్ అనేవి. సో చూసారు కదా, వీడియోస్ అనేవి రెండు కూడా ఇక్కడ సేవ్ అయిపోయినాయి. సో ఈ విధంగా మనము ఎలాంటి యాప్ యూజ్ చేయకుండా మన గ్యాలరీలోకి వేరే వాళ్ళ వాట్సాప్ స్టేటస్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మన వేరే మొబైల్స్లో వేరే ఉంటుందన్న కదా, సో అది కూడా మీకు చూపిస్తా చూడండి. నేను వేరే మొబైల్లో చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ మనం ఫైల్స్ అనే ఆప్షన్లో సెట్టింగ్స్ని మనం హిడెన్ ఫైల్స్ అనే ఆప్షన్ని ఎనబుల్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ చూడండి, షో హిడెన్ ఫైల్స్ అనేసి ఉంది కదా, దీన్ని ఎనబుల్ చేసుకోవాలి. సో దీన్ని ఎనబుల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ ఫైల్ మేనేజర్లోనే మనకి ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ చూడండి ఇక్కడ దీనికి. సో ఇంటర్నల్ స్టోరేజ్ని ఓపెన్ చేసి ఇందాక మనమేం వాట్సాప్ అనేది ఓపెన్ చేసినాం కదా, సో ఈ ఫోన్లో చూడండి మనకు వాట్సాప్ అనే ఆప్షన్ లేదు. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ అనేసి ఉంది కదా, ఈ ఆండ్రాయిడ్ అనే ఆప్షన్ మీద ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసినాక ఇక్కడ మీడియాని క్లిక్ చేసుకోండి. సో ఈ మీడియా అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి .com వాట్సాప్ అనేసి చూడండి ఇక్కడ. సో ఇది మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు వాట్సాప్ అనే ఫోల్డర్ అయితే ఉంది. సో ఈ వాట్సాప్ని క్లిక్ చేసుకుంటే మళ్ళీ సేమ్ మనకు చూడండి ఇలా ఆప్షన్స్ అయితే వచ్చినాయి కదా, ఇందులో మీడియాని క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకుంటే ఇప్పుడు చూడండి ఇందులో స్టేటస్ అనే ఆప్షన్ ఇందులో వచ్చేసింది. సో దీన్ని క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం చూసిన స్టేటస్లు అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో మనం ఏదైనా సేవ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ దాన్ని క్లిక్ చేసుకొని మనం షేర్ చేసుకోవచ్చు. సో మనం దీన్నే కావాలంటే కాపీ చేసుకోవచ్చు. నేను మూవ్ చేస్తున్నాను, మూవ్ టు క్లిక్ చేసుకొని ఇక్కడ మనము చూడండి ఇంటర్నల్ స్టోరేజ్లో దేంట్లోకి ఒక దాంట్లోకి, సో మూవీస్ అనే దాంట్లోకి ఏదో ఒక ఫోల్డర్లోకి నేను సేమ్ దీన్ని మూవీస్లోకి మూవ్ చేస్తున్నాను. సో మూవ్ చేసేసరికి ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి చూడండి ఆ ఫోటో అన్నట్టుది. సో ఆటోమేటిక్గా అది సేవ్ అయిపోతుంది చూడండి ఇక్కడ. సో మనం ఇందాక సేవ్ చేసింది ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ మూవీస్లోనే కదా మనం అది ఇంటర్నల్ స్టోరేజ్లో మూవీస్లో ఫోటో యాడ్ చేశాను చూడండి ఇక్కడ. ఫోటో సేమ్ ఇదే ఫోటో మన గ్యాలరీలోకి కూడా సేవ్ అయిపోయింది చూడండి ఇక్కడ. సో చూసారు కదా, ఫోటో అనేది మనకి ఈ విధంగా ఇలా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా వాట్సాప్ స్టేటస్ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈజీగా అయితే కనుక వాట్సాప్ స్టేటస్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.